ఇగ జూస్తుర్రా మీరైతే థంబ్‌నెయిల్ జూషినట్టున్నారు. మీకప్పటికే అర్థం గావాలే. ఇగ మేమైతే భువనేశ్వర్ పోతున్నామనమాట. నేనైతే చాలా తక్కువ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కుతాను. అందుకనే ఎక్సైట్‌మెంట్ ఉండే. జనరల్‌గా ఎప్పుడు ఇంటర్నేషనల్ ఎక్కుతా గాబట్టి ఫస్ట్ టైమో, సెకండ్ టైమో అనుకుంటా. మాక్సిమం తిరుపతికి, వారణాసికి మాత్రమే పోయినా నేను. ఇగ అట్లా అని జెప్పి డొమెస్టిక్ అయితే ఇప్పుడు కొంచెం పెద్దగా జేషిర్రు గదా ఎయిర్‌పోర్టు. సరే ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అని జెప్పి ఎయిర్‌పోర్ట్ అయితే ఎక్స్‌ప్లోర్ జేస్తున్నా. ఇగో జూడండి ఇదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డొమెస్టిక్. చాలానే పెట్టిర్రు. ఒకప్పుడు తక్కువుంటుండే. ఇప్పుడైతే మార్నింగ్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి. మేమైతే 6:30కే వచ్చేసినాము ఎయిర్‌పోర్ట్‌కి. ఎందుకంటే మేము భువనేశ్వర్ దిగేసరికి 8:30 అండ్ మాకక్కడ క్యాబ్ రెడీగా ఉంటది. మేము హరి ఓమ్ ట్రావెల్స్ నుంచి బుక్ చేసుకున్నాను. అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసుకోండి. మీరు గూడా ఎళ్ళొచ్చు. 2 డేస్ ట్రిప్పే ఇది మేమెళ్ళేది. మేమెళ్ళేది ఫ్రైడే అండ్ సాటర్డే. కావాలనుకుంటే సాటర్డే, సండే కూడా ఎళ్ళొచ్చు. ఇగ ఫ్లైట్ ఎక్కే ముందు ఫ్రెష్‌గా ఒక చాయ్ అయితే తాగుదామని జెప్పి ఇట్లా నీలోఫర్‌కైతే వచ్చేసినాము. గీడ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది అనగానే సరే అని వెతుక్కుంటూ వచ్చేసినాము. దారిలో అయితే చాలా ఫుడ్డు అండ్ క్లాతింగ్, జ్యువెల్లరీ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ డొమెస్టిక్‌లో. ఒకప్పుడు ఇంత కనిపియలేదు గానీ, ఈసారైతే చాలా చాలా కనిపించినియి. ఇంగ అట్లా అని చెప్పి ఒక నీలోఫర్ చాయ్ అయితే ఆర్డర్ చేసినాను. వాడు ఆర్డర్ చేసి తయారు చేసి అప్పుడు ఇచ్చిండంట. దగ్గర దగ్గర ఒక 10 నిమిషాలు తీసుకుండు. ఇగ ఫ్లైట్‌కి మస్తు టైం ఉంది గదా అని చెప్పి మేమైతే ఆగి చాయ్ తాగినాము. ఇగ 1 ½ అవర్ జర్నీ అనమాట. అక్కడ దిగంగానే మాకు డైరెక్ట్‌గా ఎట్లా అంటే డ్రైవర్ వచ్చేస్తాడు. అండ్ మాకున్న లిస్ట్‌లో ఏవైతే ఉన్నాయో డే 1 కవర్ అయిపోతదనమాట. పొద్దున 7:30కే బయలుదేరుతున్నాం గదా! సో, అక్కడ పోయేసరికి 8:30, 9 అయితది. అతను రాగానే అక్కడి నుంచి డైరెక్ట్‌గా ట్రిప్ చూపించుకుంటూ పూరికి తీసుకొనెళ్తా అన్నాడు. అంటే భువనేశ్వర్ సగం కవర్ చేసి పూరికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు. నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ రిటర్న్‌లో మిగతా అన్నీ చూసుకొనొస్తామనమాట. నెక్స్ట్ డే నైట్ ఫ్లైట్. సో, 2 డేస్ ఓన్లీ 1 నైట్ స్టే 2 డేస్ అనమాట. ఇగో మా ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. ఇగ బోర్డింగ్ జేయడమే ఆలస్యం అనమాట. ఇండిగో ఫ్లైట్, కనెక్టింగ్ ఫ్లైట్‌లో గూడా చాలా మందొచ్చిర్రు. ఇంటర్నేషనల్ నుంచి డొమెస్టిక్‌కి అని జెప్పి. అందుకే చెకింగ్ అయితుంది. నార్మల్‌గా కనెక్టింగ్ ఫ్లైట్‌లో ఎక్కువుంటారు. భువనేశ్వర్‌కి రోజుకి 1, 2 ఫ్లైట్సే ఉన్నాయి. మార్నింగ్ టైమ్‌లో ఒకటి, మధ్యాహ్నం టైమ్‌లో ఒకటి. మార్నింగ్ ఎళ్తే ఆ డే మొత్తం కవర్ చేయొచ్చు. మధ్యాహ్నం అయితే మళ్ళీ మనము ఈవినింగ్ ఏదో ఒకటే చూసేసి అక్కడే ఆగిపోవాల్సొస్తది. సో, మీరు గూడా ప్రిఫర్ చేయండి మార్నింగ్ 7:00 ఫ్లైట్ ఎక్కడానికి. అండ్ ఈ హరి ఓమ్ ట్రావెల్స్ నుంచి ఎళ్ళండి. చాలా బాగా ట్రిప్ గైడ్ అండ్ మాకు దర్శనము అన్నీ చేపిచ్చిండనమాట ఆల్‌మోస్ట్. అందుకే మీకు గూడా అన్నీ చూసేసి వచ్చినాక డీటెయిల్స్ ఇద్దాము అని జెప్పి, నేను స్టార్టింగ్‌లోనే వీడియో పెట్టలేను. అన్నీ ఎళ్ళేసొచ్చినాక పెడదాము అని జెప్పి. అసలైతే ఎంత బావుందో బాగా పికప్ జేపిచ్చుకున్నాడు. అండ్ దర్శనం గూడా దగ్గర నుంచి అయిందనమాట. జనరల్‌గా 4 అవర్స్, 5 అవర్స్ అయ్యే దర్శనం మాకైతే హాఫ్ అన్ అవర్‌లో అయిపోయింది. ఏంటంటే ఫోన్ అలౌ లేదు కష్టంగా. అందుకని చాలా తక్కువ వీడియోస్ తీసినా అనమాట నేనైతే. ఫోన్ అలౌ చేయకపోయేసరికి. మామూలుగా అయితే ఫోను చాలా తక్కువనే అక్కడ. ఎందుకు అంటే ఎక్కడో పెట్టి ఎక్కడో ఎళ్ళాలనమాట అందుకని. ఇంగ మేమైతే రెడీగా వచ్చేసినాము. భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మాకైతే డ్రైవర్ రెడీగా ఉన్నాడనమాట. అతను ఫోన్ చేసిండు మాకు. ఇది చిన్న ఇండిగా కాదు. ఇండిగో గాదు. ఏందది? ఏమో అంటారు గదా! కారు చిన్నది మారుతి సుజుకి లాంటి కారనమాట. ఒకవేళ 6 మెంబర్స్, 4 మెంబర్స్ వస్తే అది జూడొచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో గూడా మంచిగా డిజైన్ ఏసి అయితే ఉంది డెజర్ట్‌తోని. ఇగో హరి ఓమ్ ట్రావెల్స్ అతనైతే వచ్చేసిండు. ఇక డే 1 ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట. ఫస్ట్ మేము పిప్పిలి విలేజ్ ఎళ్ళినాము భువనేశ్వర్‌లో. మేము 12:30కి అట్లా పిప్పిలి విలేజ్ రాగానే ఇదంతా ఏందంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. మొత్తం పర్స్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు అన్నీ గూడా చెక్కతోని, జూట్‌తోని తయారైనయనమాట. ఇక్కడ ఉన్నయన్నీ అట్లనే ఉన్నాయి. హ్యాండ్ క్రాఫ్ట్‌వే. అంటే మనం ఎక్కువ యూజ్ జేయలేమనుకోండి. బట్ డెకరేషన్ ఐటెమ్స్ లాగా తీసుకొనెళ్ళొచ్చు. చాలా బావున్నాయి. నేను చాలా దగ్గర జూషినా అనమాట ఆల్రెడీ ఇట్లాంటివి తిరుపతిలో, ఇంకా కాశీలో ఇట్లాంటివి జూషినా కాబట్టి ఎక్కువ ఎక్సైట్‌మెంట్ అయితే ఏం లేదు. నార్మల్‌గానే ఉన్నాయి. కానీ బ్యాగ్స్ మాత్రం నాకు చాలా నచ్చినియి. బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా గానీ, ఇగ మళ్ళీ ఈడ తీసుకొచ్చి ఈడ పడేసుడే గదా! మనమైతే వాడం గదా! అని జెప్పి జస్ట్ దూరం నుంచి అన్నీ జూషినా అనమాట. ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. కాటన్ డ్రెస్. ఇంగ చాటలు అవన్నీ గూడా జూడండి ఎంత బావున్నాయో డిజైన్ ఇవన్నీ గూడా హ్యాండ్ క్రాఫ్టెడే అనమాట. అక్కడ చాలా షాపులున్నాయి. ఒక 20, 25 షాపులున్నాయి. ఇంగ ఆ కారతను ఎక్కడ తీసుకుపోతే మనం అక్కడే ఎళ్తాం గదా! ఇక్కడైతే తీసుకోండి అని జెప్పిండు. చాలా తక్కువనే ఉన్నాయి రేట్లయితే. ఇగ ఈడ నుంచయితే సాక్షి గోపాల టెంపుల్ అనమాట. మనకెట్లా శ్రీశైలంలో సాక్షి గణపతి టెంపులో, అట్లా ఇక్కడ సాక్షి గోపాల టెంపుల్. మనం వచ్చినాము అని సాక్ష్యం అనమాట. అందుకని ఆ టెంపుల్‌కి అయితే ఖచ్చితంగా పోతారు. దాని నుంచి రఘు రఘురాజ్‌పూర్ టెంపుల్. అక్కడ టెంపుల్ అంటూ ఏం లేదు. క్లోజ్ జేసి ఉన్నాయంట. అందుకని మేమైతే అక్కడికెళ్ళలేదు. ఓన్లీ సాక్షి టెంపుల్ ఎళ్ళేసి, ఇంక అక్కడి నుంచి
జగన్నాథ్ టెంపుల్ వెళ్ళినాము. చాలా వేడి ఉండే, ఎందుకంటే సమ్మర్ కదా, అందుకని ఇక మేము ఎక్కువ తిరగలే అనమాట, చాలా తక్కువనే తిరిగినాము. ఆ వేడి మనం కంట్రోల్గా ఓన్లీ వింటర్ సీజన్లో బాగుంటుందంట. ఎండ టైంలో చాలానే ఉన్నారు, అంత ఎండ ఉన్నా కానీ జనాలు మాత్రం ఎట్లున్నారంటే దర్శనంకి కనీసము 4 అవర్స్ 5 అవర్స్ పడుతుందంట. మేమైతే బ్యాక్ సైడ్ నుంచి పోయినాం కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళేసి వచ్చినాము. అండ్ మేమేం మనీ కూడా ఇవ్వలేదు ఆ పంతులకి, ఇతనే క్యాబ్ డ్రైవరే సెట్ చేసిండు అనమాట. ఆయన ఒక గుళ్ళో పంతులు, జస్ట్ మనీ అంటే మన ఇష్టంతో ఏమన్నా ఇవ్వచ్చు పంతులకి. మేము ఒక 500 ఏమో ఇచ్చినాము, ఎట్లయినా దేవుడికి ఇచ్చేదే కదా అని చెప్పి ఆయనతో బాగా దర్శనం చేయించినప్పుడు ఎందుకులే అని ఒక 500 అయితే ఇచ్చినాము. ఆయన అది కూడా అడగలేడు కానీ మేము ఇచ్చినాం అనమాట. ఎందుకంటే ఆ రష్ చూసి మమ్మల్ని దర్శనం చేయించేసరికి నాకే మంచిగా అనిపించింది. అట్లనే ఉన్న పూరి జగన్నాథ్లో, పూరిలో ఒక సీ బీచ్ ఉంటుంది. అవన్నీ ఈ రోజే కవర్ అయిపోతాయి అన్నమాట. డే 1లో చూస్తున్నారా హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎంత బాగున్నాయో. అసలు ఒక్కొక్క క్లాత్ చాలా అంటే చాలా బాగున్నాయి, స్మూత్ క్లాత్ ఉన్నాయి అనమాట. నాకైతే బ్యాగ్లు అయితే చాలా నచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఇక్కడే నేను ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ స్పెండ్ చేసిన. సాక్షి గోపాల్ టెంపుల్ దగ్గర అయితే ఒక 5 మినిట్స్ వెళ్ళిపోయి రావచ్చు, రష్ే లేదు. ఎక్కడైనా సరే మనం మనీ బయటికి తీయొద్దు పూరిలో. అండ్ వాళ్ళు ఆ పూజ చేయి ఈ పూజ చేయి మనీ మాత్రం దగ్గర కూడా ఇవ్వద్దు. అందుకనే ముందే మాకైతే ఇక్కడ మంచిగా అనిపించింది. ఈ హరిఓం ట్రావెల్స్ నుంచి మనీష్ అనే డ్రైవర్ వచ్చిండు, ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎవరి దగ్గర పైసలు ఇట్లా ఇవ్వద్దు ఏం చెయ్యొద్దు అని చెప్పి. అండ్ అతను కూడా 1 రూపాయి కూడా తీసుకెళ్ళాడు. ఈవెన్ మాతో లంచ్ కూడా చేయలేడు అతను, అతనే లంచ్ చేసుకొని వచ్చిండు. ఈ బీచ్ దగ్గర కూడా చాలాసేపే ఆపిండు. మేము ఇంకా అదే బీచ్లో కొంచెం సేపు కూర్చొని స్పెండ్ చేసినాము, ఎందుకంటే ఇంకా డైరెక్ట్ దర్శనంకే కదా ఈవినింగ్ అని చెప్పి కొంచెం ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడైతే కొంచెం చల్లగానే ఉంది బీచ్ ఏరియాలో, బాగానే అనిపించింది. రష్ కూడా ఉన్నారు చూడండి. సీ బీచ్ కన్నా గోల్డెన్ బీచ్ బాగుంటుంది అని చెప్పారు. అండ్ అది నెక్స్ట్ వీడియోలో, అందుకని డే 2 డే 1 ఒకటే రోజు కవర్ చేయలేను కదా అని చెప్పి మేమైతే పురుషోత్తం భక్తి నివాస్ వెళ్ళాము. ఈ పురుషోత్తం భక్తి నివాస్ నుంచి డైరెక్ట్గా పోలేమన్నమాట, ఈ టుక్ టుక్లనే పోవాలి. చిన్న టుక్ టుక్ అంటే ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్లు అనమాట ఇవన్నీ, టుక్ టుక్లు అంటారు వీళ్ళ. అదొక 200 తీసుకుంటారు. అంటే నార్మల్గా 20 రూపాయలు అంట ఒక మనిషికి. మన కోసం టుక్ టుక్ అయితే మొత్తం ప్రొవైడ్ చేసిండు కాబట్టి 200 తీసుకున్నాడు. తీసుకెళ్ళి మళ్ళీ డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చిండు అనమాట మమ్మల్ని. ఇది నైట్ వ్యూ, ఎందుకంటే ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కదా. ఇగో ఇక్కడ వరకే ఫోన్ అలౌడ్, ఇక్కడ నుంచి ఫోన్ పెట్టేసేయాలన్నమాట. మనము లోపలికి అయితే అలౌడ్ లేదు. ఇగో ఇక్కడే జనాలు ఉన్నారు చూడండి, ఇగో ఇక్కడ రైట్ సైడ్లో ఫోన్ పెట్టేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఏ ఫొటోస్ తీసుకున్నా మళ్ళీ బయటకు వచ్చిందంటే ఇక్కడే అనమాట. లోపల ఏముంది ఎట్లుంది అనేది అయితే ఎవ్వరు జస్ట్ కూడా చేయలేరు. నేను ఎన్నో వీడియోస్ తీద్దామని ట్రై చేసాను, ఏ వీడియో కూడా లేదు. చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కదా, కానీ లోపల వెళ్తే మాత్రం ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో ఎన్ని మెట్లు ఉన్నాయో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. కానీ చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. మీరు కూడా పూరి జగన్నాథ్ విజిట్ చేస్తే మాత్రం ఈ హరిఓం ట్రావెల్స్ నుంచి చూడండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చినాయి. ఇక నైట్ వ్యూ కూడా చూడండి. ఇక నెక్స్ట్ డే పొద్దున మళ్ళీ లేచి బయలుదేరాం అనమాట. డే 2 వీడియో అయితే సపరేట్గా వస్తుంటుంది, మీరైతే చూడండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. అట్లనే డే 2 వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఎంత బాగుంది చూడండి పూరి వ్యూ. ఇదంతా కూడా ఇప్పుడు జగన్నాథ రథం అయితే ఒక్క వెహికల్ని కూడా ఓనియర్ అంట, ఇదంతా బ్లాక్ చూస్తున్నారా, ఇదే ఆ రోడ్ అనమాట.